అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అధినేత సాయిబాబా గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంతా బాగున్నానండి. సార్, మీతో నేను మాట్లాడినప్పుడు ఓకే. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో గురించి మాట్లాడినప్పుడు మీ దగ్గర చాలా క్లారిటీగా అనిపించింది నాకు. చాలా అవునండి. క్లారిటీగా ఉన్నారు మీరైనా. ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అనుకున్నాను నేను. థ్యాంక్ సో యూ చాలా అండి. మందికి తెలుస్తుంది కాబట్టి. ఓకే. థ్యాంక్ యూ. సార్, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో మీరు ఏ ఏ కేటగిరీస్ కి మ్యాచెస్ చూస్తారు, మీ సక్సెస్ రేట్ ఎంత ఉంది, మీ ఓకే. రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంది, ఇవన్నీ ఓకే. తెలుసుకునే ముందు మ్మ్. అసలు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, సో ఈ బిజినెస్ లోకి మీకు రావాలని ఎలా అనిపించింది సార్? నేను 2016లో స్టార్ట్ చేశానండి బ్యూరో నేను. ఓకే. అంతకుముందు నేను జాబ్ కన్సల్టెన్సీ బిజినెస్లో ఉన్నా. ఓకే. సర్వీస్ చేద్దాము, ఆ, ఎంతో మ్మ్. కొంత మ్యారేజ్ గురించి చాలామంది ఇబ్బంది పడే మ్మ్. ప్రజలు ఉన్నారు, వాళ్ళకి సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానండి. 2016లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను 155 మ్యారేజెస్ కూడా చేశానండి. ఓకే. సక్సెస్ఫుల్గా మనం రన్ చేస్తున్నామండి. ఎక్కడుంది సార్ మన బ్రాంచ్? చింతల్లో ఉందండి. చింతల్లో. చింతల్లో బాలానగర్ చింతల్లో ఉందండి. ఓకే. మ్మ్. 150 మ్యారేజెస్ చేశారు మీరు? చేశానమ్మా. ఓకే. ఓకే. అన్ని సక్సెస్ఫుల్ గానే అన్ని ఉన్నాయంటారా సార్? సక్సెస్ఫుల్, అందరు బాగున్నామా. ఒకటి రెండు ఓకే. ఇబ్బందులు ఉన్నాయి, మ్మ్. వెళ్ళి వాళ్ళకి మాట్లాడతాము, కౌన్సిలింగ్ ఇస్తాము, మ్మ్. ప్రాబ్లం ఏం లేదు, అంతా హ్యాపీ.